ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు RTV. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొత్తం 35 మంది నామినేషన్లు వేయగా స్క్రూటినీ అనంతరం ప్రస్తుతం 31 మంది పోటీలో ఉన్నారు. అందులో నేను సైతం బరిలో ఉంటా, మా గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈసారి బరిలో నిలుస్తున్నా అంటూ కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సభావత్ విజయ నామినేషన్ వేశారు. ప్రస్తుతం ఆమె ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి సభావత్ విజయ మనతో పాటు ఉన్నారు. నమస్తే విజయ గారు. నమస్తే. చెప్పండి, అసలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు, ప్రస్తుతం పోటీలో ఉన్నారు, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఏంటి అసలు మీరు ఎన్నికల బరిలో ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? ముందుగా RTV ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు సభావత్ విజయ. నేను మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇది పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు మా ఎస్టీ వాళ్ళకు సరైన గౌరవం లేదు. వాళ్ళకి ఎక్కడో తండలులో బతుకుతున్నారు, వాళ్ళకు సరైన ఉపాధి లేదు. కరెంటు ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. వాటికి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలని ఇంటింటికి పంపిస్తారు, 500 రూపాయలు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళు గెలిచి వెళ్ళిపోతారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తారు ఎవరు అసలు? అందుకే అవన్నీ నాకు తెలుసు. నేను ఊర్లోనే పుట్టినా పెరిగినా కాబట్టి నాకు ఆ సమస్యలన్నీ తెలుసు. కాబట్టి నేను దీనికి అంటే ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? ఈ నామినేషన్ వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమా, లేకపోతే ఇంత పెద్ద పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో మీ వాయిస్ ఎట్లా రైజ్ చేస్తారు? మీ కాన్సెప్ట్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు TRS పార్టీ అధికారంలో ఉండే 10 సంవత్సరాలు. పార్టీ మన ఎస్టీ వాళ్ళకి ఏమైనా చేస్తారేమో అనుకున్నాము, కానీ సార్ ఏమీ చేయలేదు అనుకున్నారు పబ్లిక్. వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకేదో మంచి జరుగుతుందని ఊహించుకొని ఇప్పుడు తండాల నుంచి లేడీస్ ఆడవాళ్ళు అయితే అందరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటేశారు. కానీ వాళ్ళు ఇప్పుడేమో బాధపడుతున్నారు. మేము ప్రతి తండలో తిరుగుతున్నాము, ప్రతి తండలోకి వెళ్ళినప్పుడల్లా కరెంటు కట్ చేసేస్తున్నారు, స్ట్రీట్ లైట్ల కింద పడుకుంటున్నారు మంచాలు వేసుకొని. వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మా తండాలలో ఏమీ జరగట్లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు, వెళ్ళిపోయారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ని. నేను అందరి నుంచి ఫైట్ చేయగలుగుతాను, నేను గట్టిగా నిలబడతాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయంటారా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గిరిజనులకు సమస్యలు ఉన్నాయంటారా? సమస్యలు ఉండే కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మా ఎస్టీ వాళ్ళకి చాలా ఓట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే చేతి గుర్తుకు ఓటేస్తే, ఇప్పుడు చేతి గుర్తుకు ఓటేసిన తర్వాత ఈ పార్టీ మాకు ఏదైనా మంచి చేస్తుందని అనుకునే చేశారు. కానీ ఈ పార్టీ వల్ల ఏమీ జరగట్లేదని, మా ఎస్టీ వాళ్ళు బాగా బాగుపడిపోయారని, డబ్బులు సంపాదించుకున్నారని మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కానీ ఒకరిద్దరు ఎవరో స్టేట్ లో ఎవరో సంపాదించుకుంటే అందరూ చేసుకున్నట్టు కాదు కదా. తండాలు ఎక్కడో దూరం ఉంటాయి, వాళ్ళకి సరిగా రోడ్లు ఉండవు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చినటువంటి పరిస్థితి. ఆ ఘనత కేవలం బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందనేది బీఆర్ఎస్ పార్టీ వారు చేసుకుంటున్నటువంటి ప్రచారం. నిజానికి కూడా తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. అయినా కూడా గిరిజనులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించాల్సి వచ్చింది? ఇప్పుడు గిరిజనులు అంటే ఒక్కరే నాయకుడు ఎందుకు, మళ్ళీ ఇంకొక నాయకుడిని కూడా అవకాశం ఇవ్వాలి కదా, మాకు ఈ నాయకుడు కూడా మంచి చేస్తాడని అనుకున్నారు. సో వచ్చి ప్రభుత్వం ఏర్పడి కూడా కొద్ది సమయం అవుతుందిగా, కేవలం 4 నెలల సమయం మాత్రమే అవుతుందిగా. ఎందుకు ఇంత వ్యతిరేకత? ఎందుకు ప్రభుత్వం మీకు మేలు చేయట్లేదనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చాలా మంది కష్టపడ్డారు. ఇప్పుడు మా ఎస్టీ వాళ్ళు కూడా, లీడర్లు కూడా చాలా. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే మా ఎస్టీ వాళ్ళకి అసలు సరైన గౌరవం అనేది లేదు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు, అసలు ఏ పదవి ఇవ్వట్లేదు, ఏ నాయకులను కూర్చోబెట్టి ఈ సమస్యల పైన మాట్లాడిందే లేదు. అంతే. సో ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్టయితే పార్లమెంట్, ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గం మొత్తంలో మీ పాపులేషన్ ఎంత, గిరిజనుల జనాభా ఎంత,
మీ ఓటు బ్యాంక్ ఎంత అంటే ఏం చెప్తారు? 2 లక్షల పైననే ఉంటది. మా ఓటు మేము వేసుకుంటే మేము ఈజీగా గెలుస్తాము, మేమేంటో చూపిస్తాము కాంగ్రెస్ పార్టీకి. అంటే గెలుస్తామనే నమ్మకం మీకుందా? మేము గెలవకపోయినా మేము ఓడిస్తాము. ఎవరిని ఓడిస్తారు? కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాము. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే మీ లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగాము. అంటే ఈ ఓటమితోనే మీ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందరూ డబ్బులు ఇచ్చి గెలిచి వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికే వర్క్ చేసుకుంటారు వాళ్ళు. కానీ నేను మాత్రం నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ప్రజల ముందుకు ఉంటాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, వాటిని పరిష్కరించడానికి 100% ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ లో 3 ప్రధాన పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ 3 పార్టీల మధ్యలో కూడా ఉత్కంఠ పోరు నడుస్తుంది. ఫైనల్ గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో మీరు కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అంటున్నారు. అది ఎట్టకేలకు బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది కదా? బీజేపీ గెలిస్తే మా సమస్యలు ఆయన వాళ్ళు కూడా పట్టించుకోవాలి. అట్లా ఇప్పుడు ఒక్కరే పార్టీ వాళ్ళకు, ఒక్కరే క్యాస్ట్ వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోరు కదా. ఇప్పుడు అందరూ వేస్తారు, ఓట్లు అందరు వేసి గెలిపించుకుంటారు కాబట్టి వాళ్ళు అందరికీ హెల్ప్ చేయాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. సో ఒకవేళ మీరు కాంగ్రెస్ ని ఓడించాలనుకుంటున్నారు, మీరు అనుకున్నట్టుగానే మీ లక్ష్యాన్ని చేరుకొని కాంగ్రెస్ ను ఓడించిన తర్వాత మీరు ఏదైతే ఓట్లు చీలుస్తారో అవన్నీ కూడా అంతిమంగా బీజేపీకి కలిసి వచ్చిన తర్వాత, బీజేపీ గెలిచి కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే అప్పుడు మీ సమస్యలు పరిష్కరించకపోతే అప్పుడు మీ ఎజెండా ఏముంటుంది? అప్పుడు మీ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సభావత్ విజయ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది, ఎటువంటి ప్లాన్లు రచిస్తుంది? మేము పోరాడతాము. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కదా, 5 సంవత్సరాలు మా ఎస్టీ వాళ్ళు పోరాడతారు. అప్పటి వరకు ఓట్లు వేయకపోతే వాళ్ళ ఇంటి అసలు తండలలోనే ఓట్లు అడగనికి రానియరు. ఫస్ట్ మేము వెళ్తేనే మమ్మల్నే రానివ్వట్లేదు మా ఎస్టీ తండలులా. అసలు మేము వేరే పార్టీ నుంచి వచ్చామని అనుకుంటారు. మా సార్ని అయితే అందరూ గుర్తుపడతారు. తెలంగాణ స్టేట్ లోనే అందరు మా ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉంటారో ప్రతి ఒక్కరు ఆయన శివలాల్ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయన అందరికీ తెలుసు. ఆయనను చూసి అందరూ రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి మమ్మల్ని ఓట్లు అడగడానికి రావద్దు, అసలు మీరు కార్యకర్తలు వస్తారు. ప్రతి ఇంటింటికి మేము ప్రతి గడపకి వెళ్ళి మేము ఓట్లు అడుగుకుంటున్నాము. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్ని పంపిస్తున్నారు, వాళ్ళు పాంప్లెట్లు ఇస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. అసలు వాళ్ళు పోస్టర్ల పైననే వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు కానీ వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ ముఖం ఇంతవరకు వాళ్ళ తండాలలో చూడలేదు. అంతే. సో అంటే ఇప్పుడు ఇక్కడ పూర్తిగా హేమీలు పోటీలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి మాజీ మంత్రి డీకే అరుణ బరిలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు. సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మీకు ఎటువంటి రాజకీయ అనుభవం ఉంది? మీకు రాజకీయాలపై ఎంత మేర పట్టుందంటే ఏం చెప్తారు? ఇంత హేమీలను ఢీకొనేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటుంటారు కదా, మీకు ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉంది, రాజకీయంగా ఎంత బలం ఉందంటే ఏం చెప్తారు? నా హస్బెండ్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. నా హస్బెండ్ నాకు సపోర్టివ్ గా ఉన్నారు. మా ఇంటి దగ్గరికి, నా ఇల్లు బాలానగర్ లో ఉంటుంది, హైవే పక్కనే. నా ఇంటికి ప్రతి ఒక్క రోజుకు 10 నుంచి 20 మంది వస్తూనే ఉంటారు సమస్యకు. ఏ సర్పంచ్ల దగ్గరికి వెళ్ళారు, ఏ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే ఏమంటారు, మీరు మాకు ఓట్లు వేసారా, మా కార్యకర్తలు చెప్తేనే మీ పని చేస్తాము, నేను మా కార్యకర్తల కోసమే నేను పని చేసుకుంటున్నాను, నేను వేరే వాళ్ళ గురించి నేను రాలేను, నేను ఎవరికి మాట ఇవ్వలేను, నా కార్యకర్తలు మాత్రమే నా పక్కన ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందు గురించి పబ్లిక్ భయపడి ఏం చేస్తారంటే మా ఇంటికే వస్తారు, మా ఇంటి గేట్ దగ్గర కూర్చుంటారు. కానీ మేము లోపలికి పిలిచి వాళ్ళకి రోజు ఒక 10 నుంచి 20 మందికి నేను భోజనం పెడతాను, రోజు వాటర్ సప్లై చేస్తాము, అందరికి వాళ్ళ సమస్యలు తీరుస్తాడు. మా హస్బెండ్ పెద్ద ఫైటర్ అన్నమాట. ఇలాంటి విషయాల్లో తను పోరాడతాడు, తనతో అయ్యేంత వరకు వాళ్ళకి హెల్ప్ చేసే పంపిస్తాడు. కాబట్టి నేను ఇంకా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా చాలా చేయొచ్చు కదా, పదవి ఉంటే కూడా చాలా చేయొచ్చు ఇంట్లో కూర్చొని. అందుకే మాకు ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలని ఏం లేదు. నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, అన్ని ఉన్నాయి. నాకు ఇంకా ఏమీ ఆస్తులు సంపాదించుకోవాలని లేదు. ఇంకా పబ్లిక్ గురించే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. నా పార్టీ వల్లనే కాదు, ఎస్టీ వల్లనే కాదు, నన్ను వాళ్ళు గెలిపిస్తే మాత్రం వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను, ప్రతి క్యాస్ట్ వాళ్ళను. సో ఇప్పుడు మీరు కేవలం గిరిజన సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తున్నారు.
ఇప్పటికే మీకు ఆల్రెడీ గుర్తు కూడా కేటాయించినట్లు ఉంది. ఏ గుర్తు వచ్చిందమ్మా? కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారంలోకి వెళ్తున్నారు. తాండాల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మీరు గిరిజన సమస్యల మీదనే ఫైట్ చేస్తున్నారు కాబట్టి తాండాల్లో పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మీ గిరిజన బిడ్డలంతా కూడా మీరు అక్కడికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మేము వెళ్ళగానే మాకు ఫస్ట్ శాలువా కప్పేసి మమ్మల్ని పెద్ద బ్యాండ్లతోటి సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు మంచిగా డాన్స్ చేస్తూ, మా ఎస్టీ వాళ్ళు అంటేనే ఆటపాటలు, వాళ్ళు ఇంకా మా దాంట్లో ఆడవాళ్ళు అంటేనే ఆటపాటలు ఉంటాయి. వాళ్ళందరూ ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్స్లు చేస్తున్నారు. ఇంకా మేము దిగుతున్నామంటే మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇదే గుర్తుకు మేము ఓటేస్తామని మా దగ్గర నుంచి స్టిక్కర్లు తీసుకొని కూడా వాళ్ళు వాళ్ళ డోర్ పైన అతికించుకుంటున్నారు. మేము మళ్ళీ గుర్తు మర్చిపోతాం, మేము వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర ఓట్లు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని మా దగ్గర ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు ఏదైనా సమస్య వస్తే నేను మీ ఇంటికే వచ్చినమ్మా, ఒకసారి మాకు హెల్ప్ చేసినావు, మాకు అన్నం పెట్టినావు, మాకు అది చేసినావు, ఇది చేసినావు అని చెప్పేసి నన్ను అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా మా సార్ని అయితే ఆ ఊరందరూ కూడా, ఇంకా పక్కన ఊర్ల గురించి, తండాల గురించి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మా ఊరికి రండి అన్న, ఒకసారి వచ్చి పోండి మీరు, మా ఊరు ఓట్లన్నీ నీకే వేస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందుకే మేము ఎంత గట్టిగా పోరాటానికి ముందుకు వచ్చినాము. కానీ ఈ ఎలక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒకవైపు రామ మందిర నిర్మాణం తర్వాత మోడీ ఎఫెక్ట్ అనేది చాలా బలంగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించి మోడీ 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 అనేటటువంటి పేరు వినిపిస్తుంటే, మరోవైపు మన ప్రాంత బిడ్డ, మన జిల్లా వాసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి బలం పెంచాలంటూ కూడా కాంగ్రెస్, ఈ రెండు పార్టీల వైపే ఎక్కువగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో మీ గిరిజనుల ఓట్లు అయినా సరే మీకు పడతాయంటే ఎట్లా పడతాయి, ఎంత నమ్మకం ఉంది మీకంటే ఏం చెప్తారు? మాకైతే 90% అయితే నమ్మకం ఉంది. అంటే పబ్లిక్ అయితే ఓట్లు వేస్తారు, లీడర్లు భయపడుతున్నారు. ఇప్పుడు పార్టీలో, ఇప్పుడు రూలింగ్ పార్టీ నుంచి మా వైపు రావాలంటే భయపడతారు కదా. మా క్యాస్ట్ వాళ్ళ కూడా లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా భయపడుతున్నారు ముందుకు రానికి. మాకైతే 90% నమ్మకం ఉంది. మేము గెలవకపోయినా మేమైతే ఖచ్చితంగా ఓడిస్తాము. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నమ్మి గిరిజనులంతా ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి లాభం చేకూర్చట్లేదు, మీ సమస్యల్ని పట్టించుకోవట్లేదు అనే కేవలం ఈ కారణంతోనే నామినేషన్ వేశారా? ఇదే కారణంతో కాంగ్రెస్ పార్టీలో కూడా మా ఎస్టీ వాళ్ళ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఏంటంటే వాళ్ళను నార్మల్ గా ఒక కార్యకర్తలనే చూస్తున్నారే తప్ప వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు మా క్యాస్ట్ వాళ్ళకి అసలు మర్యాద అనేదే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పార్టీల నుంచి బయటకు వచ్చి మమ్మల్ని అయితే ఎవరు సపోర్ట్ చేయలేరు కదా, కానీ వాళ్ళ మనసులో అయితే ఉంటుంది కదా, మాకెవరు అసలు దీనికి మాకు రెస్పెక్ట్ అనేది లేదు అనేది. ఇప్పుడు సార్ ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మాకైతే, మా ఎస్టీ వాళ్ళకైతే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి సార్ గారు. కానీ మన జిల్లాలో చాలా ఫేమస్ జాతర బావోజీ జాతర, గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ జాతరకు చాలా పెద్ద ఎత్తున గిరిజనులంతా కూడా హాజరవుతారు. అటువంటి జాతరకు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా హాజరు కాలేదు. ఇప్పుడున్నటువంటి మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి రావడం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది, ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. సో అప్పుడు ఏమన్నా డిస్కస్ చేశారా మీ సమస్యల గురించి ముఖ్యమంత్రితో కానీ? అతను మీకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఏమీ డిస్కషన్ చేయలేదు. ఎందుకు వచ్చారంటే ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్ లోనే ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో మా ఓట్లే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జాతరకు వచ్చారు, అంతేకాని మాకైతే ఏ హామీ ఇవ్వలేదు, అసలు ఏ సమస్యల పైన మాట్లాడలేదు. అంటే మీపై ప్రేమతోటో గిరిజనులపై గౌరవంతో రాలేదంటారా? జస్ట్ ఓట్ల కోసమే వచ్చారు, మా ఎస్టీ వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే వచ్చారు. అక్కడ అందరు ఎస్టీ వాళ్ళే వస్తారు, ఆ ఎస్టీ ఓట్లే ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి డబ్బులు పడేస్తే వీళ్ళు ఓట్లు వేసేస్తారు, ఇక ఊర్లలోనే బతుకుతారు, వీళ్ళతో మనకు తర్వాత అవసరమే లేదనుకుంటున్నారు వీళ్ళందరూ. ఫైనల్గా చెప్పండి, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కానీ మిగతా సామాజిక వర్గాలకు కానీ మీరిచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఎందుకు నామినేషన్ వేశారు, గెలిస్తే ఏం చేస్తారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి, ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారో చెప్పండి. నేనైతే సొంత నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు వచ్చి మేము నార్మల్గా చేసుకోవాలంటే ఇంత హడావిడి చేయము కదా. నేను గెలిస్తే మాత్రం మా క్యాస్ట్ వాళ్ళనే కాదు, వేరే వాళ్ళని కూడా, నువ్వు నా కార్యకర్త కాదు, మీరు నా మనుషులు కాదని నేను గంటేను ఇంటి ముందల నుంచి. నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను గెలిపియండి, నన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే నేను ఒక ఎస్టీ, ఒక లంబాడి బిడ్డగా మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదంతో నేను వర్క్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాగా మొత్తంగా
2 లక్షల ఓట్లు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కేవలం మా గిరిజనులై మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత గిరిజన సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అందరూ కూడా గంపగుర్తుగా అస్సం గుర్తుకు ఓటేసి గెలిపించినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గిరిజన నాయకులకు కానీ మాకు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మా సమస్యలన్నీ కూడా అట్లాగే పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల సాధనకు మా గిరిజనులను పట్టించుకోనందుకు మా గిరిజనుల దెబ్బ ఏ విధంగా ఉంటుంది, ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించేందుకే మేము బరిలో ఉన్నాము. ఏ తాండాకి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. 2 లక్షల వరకు కూడా కేవలం గిరిజనుల ఓట్లే ఉన్నాయి. కాబట్టి మాకు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మా ఓట్లు మాకు పడ్డా కూడా గెలిచేందుకు ఛాన్స్ ఉన్నాయి. చాలామంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారంతా కూడా మాకు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అంటూ సభావత్ విజయ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.